బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో పెద్దగా ఫామ్ లో లేకపోయినా సినిమాకి తన రేంజ్ ను స్టడీగానే మెయింటైన్ చేస్తూ ఉన్నా కానీ కలెక్షన్ల పరంగా మాత్రం వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిని ఎదుర్కొంటూ కెరీర్లోనే లోవెస్ట్ ఫేజ్ కు వచ్చేసే సిచ్యువేషన్ లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఇరుముడి సినిమాతో మంచి కంబ్యాక్ కు సిద్ధమయ్యాడనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా వరుస పరాజయాల తర్వాత కూడా రవితేజకు మరో 20 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ నందుకున్న సినిమాగా నిలిచింది. ఇప్పుడు 21 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉన్న ఈ సినిమా రీసెంట్ టైమ్ లో వరుస ఫ్లాప్స్ తో ఉన్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరును చూపించడం విశేషం. ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలలో టైగర్ నాగేశ్వరరావు సినిమా 37.5 కోట్ల బిజినెస్ అందుకొని కెరీర్ బిగ్గెస్ట్ బిజినెస్ అందుకోగా తర్వాత వచ్చిన ఈగల్ 21 కోట్ల బిజినెస్ ను, మిస్టర్ బచ్చన్ 31 కోట్ల బిజినెస్ ను, మాస్ జాతర 19 కోట్ల రేంజ్ బిజినెస్ ను, భర్త మహాశయులకు విజ్ఞప్తి 19 కోట్ల రేంజ్ బిజినెస్ ను, ఇరుముడి 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ అందుకుంది. కాగా లాస్ట్ 5 సినిమాలనే తీసుకుంటే ఓవరాల్ గా 110 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ అందుకున్నాడు రవితేజ. అందులో అన్ని కూడా ఫ్లాప్స్ నిలిచినా కానీ యావరేజ్ గా ఒక్కో సినిమాకు ఇప్పటికీ 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది రవితేజ సినిమాలకు. ధమాకా తర్వాత రవితేజ నటించిన 6 సినిమాలు ఫ్లాప్ అయినా ఇప్పుడు కంబ్యాక్ స్ట్రాంగ్ గానే సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇరుముడి సినిమాతో. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కలెక్షన్ల పరంగా వీకెండ్ లో బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం పుష్కలంగా ఉంది అనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.